సోషల్ మీడియా, క్రైమ్ వెబ్ సిరీస్లు, చెడు స్నేహాలు, మద్యం, డ్రగ్స్ ఇవే ఇప్పుడు ఏ క్రైమ్లో అయినా బ్యాక్ డ్రాప్లో కనిపించేవి. ఇప్పుడు కూకట్పల్లిలో పాప మర్డర్ కేసులోనూ క్రైమ్ వెబ్ సిరీస్లు చూసే నిందితుడు నేరాలకు పాల్పడినట్లు అర్థమవుతుంది. దొంగతనం కోసం వెళ్లి అది కామ్గా ముగించుకొని బయటకు వచ్చే టైంలో పాప చూడ్డంతోనే అత్యంత దారుణంగా హత్య చేసినట్టు తెలుస్తోంది. అసలు ఆ దొంగతనం కోసం నిందితుడు ముందు పక్కాగా స్క్రిప్ట్ రాసుకొని మరీ ప్లాన్ చేశాడు. దొంగతనం చేయాలనుకున్న ఇంటికి ఎలా వెళ్ళాలి, ఏ డోర్ ఓపెన్ చేయాలి, గ్యాస్ ఆన్ చేయాలి, డోర్ క్లోజ్ చేయాలి, ఎవరైనా వస్తే ఎలా బయటపడాలి, ఇలా అన్ని రకాల ప్లాన్లను ముందే పేపర్పై రాసుకొని క్రైమ్ సిరీస్ ప్లాన్ చేశాడు. అంతా అయ్యాక మిషన్ డన్ అంటూ ఎండ్ కార్డు కూడా వేశాడు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అనిల్ లైవ్లో అందిస్తారు. అనిల్, కూకట్పల్లి బాలిక మర్డర్ ఇష్యూలో నిందితుడి లెటర్లో ఏముంది, ఆ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, కుక్కట్పల్లి బాలిక హత్య కేసులో 10వ తరగతి చదువుతున్నటువంటి వెంకట్ సాయి అనే ఒక బాలుని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో అతన్ని చాలా విషయాలు కూడా వితరిస్తున్నారు. అసలు ఈ బాలిక హత్య కేసు ఎలా జరిగిందనేది ముప్పు తిప్పలు పెట్టారు. సో ఎందుకంటే గత 4 రోజుల నుండి కూడా వీడని ఈ మిస్టరీ కాసేపటి క్రితమే పోలీసులు ఛేదించారు. ఆ యొక్క బాలుడు కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే ఈ బాలికను హత్య ఎలా చేయాలి, అసలు ఎవరు ఈ దొంగతనం అంటే ఇతను కేవలం దొంగతనానికే వెళ్ళాడా, మరే ఇతర కారణాలు వెళ్ళాడన్నట్టు విషయాలు కూడా ఇంకా ఆరా తీస్తున్నారు. అయితే ప్రస్తుతం బాలికను హత్య చేయడానికి ముందు ఒక లెటర్ రాసుకున్నాడు ఈ వెంకట్ సాయి అనే అతను బాలుడు, 14 ఏళ్ల వయసు గలటువంటి మైనర్ బాలుడు. సో ప్రజెంట్ మనకు ఆ బాలుడు రాసుకున్నటువంటి లెటర్ ప్రస్తుతం V6 చేతిలో ఉంది. ఇక్కడ మనకి చూడొచ్చు, మనకు ఓవరాల్గా ఈ లెటర్లో ఇతను రాసుకున్నది ఫస్ట్ గో టు హోమ్ అంటే ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళాలి, తర్వాత టేక్ గ్యాస్ అండ్ ఏ టేబుల్ అంటూ కూడా ఇక్కడ మనకి రాసుకున్నట్టు తెలుస్తుంది. ఇక అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్, తర్వాత అండ్ ఫైర్ ద గ్యాస్ అంటే ఇతను దొంగతనమే చేయకుండా ఇంటి యొక్క దొంగతనం చేసిన తర్వాత, సో లోపలికి వెళ్ళిన తర్వాత దొంగతనం చేసిన తర్వాత గ్యాస్ లీక్ చేయాలనేటువంటి విషయాలను ఇక్కడ రాసుకున్నాడు. తర్వాత కీప్ లాక్ ద గ్యాస్, ఫస్ట్ లాక్ అంటే గ్యాస్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ ఓపెన్ అవుతుందో లేసి చూసి తర్వాత లాక్ వేసుకొని, తర్వాత కట్ విత్ నైఫ్ అంటే అచ్చిరాని ఇంగ్లీష్ మనకి ఈయనకి కొంత వచ్చిన ఇంగ్లీష్తో ఇక్కడ రాసుకున్నాడు. కట్ విత్ నైఫ్, కత్తితో కట్ చేయాలంటూ కూడా. తర్వాత ఆఫ్టర్ విత్ ద లాక్, తర్వాత టేక్ మనీ అండ్ లాక్ ఫర్ హోమ్, మనీ తీసుకోవాలి, తర్వాత ఇంటికి లాక్ వేయాలి. తర్వాత నెక్స్ట్ కీప్ గ్యాస్ ఆన్ ది స్టేజ్, ఈ మనీ తీసుకున్న తర్వాత పూర్తిగా కూడా గ్యాస్ లీక్ చేయాలి. అంటే ఇతను చేసినటువంటి ఆనవాళ్ళు కానీ బాలిక చూసినటువంటి దృశ్యాలు కానీ ఏవి కూడా బయటికి రావద్దంటే గ్యాస్ లీక్ చేస్తే బ్లాస్ట్ అయిపోతుంది కాబట్టి సో క్షేమంగా నేను బయటపడవచ్చు అంటూ కూడా ఇందులో రాసుకున్నాడు. తర్వాత అండ్ లీక్ ద గ్యాస్ అండ్ కమ్ ఆఫ్ హోమ్ అండ్ లాక్ ఇట్, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆ ఇల్లుకి లాక్ వేయాలి. దీన్ని పూర్తిగా కూడా మిషన్ డాన్గా ఇతను ఇక్కడ పెట్టుకున్నాడు. చివరికి లైన్ కూడా మనం చూడొచ్చు, మిషన్ డాన్గా. అంటే ఈ ఆలోచనలు అనేవి ఒక క్రైమ్ థ్రిల్లర్గా, క్రైమ్ సినిమాలు చూసేటువంటి వారికి ఎక్కువగా వస్తుంటాయి. సో ప్రజెంట్ ఇతను గత 3 రోజులు కూడా అంటే మనకి ఏదైతే ఈ బాలిక హత్య చేయాలనుకున్నాడో దానికి 2 రోజులు ముందుగానే ఒక క్రైమ్ సినిమాలు చూస్తూ సో ఈ లెటర్ అంతా కూడా ప్రిపేర్ చేసుకున్నాడు. స్టెప్ బై స్టెప్, స్టేజ్ 1లో మనం ఫస్ట్ ఇంటికి వెళ్ళాలి. తర్వాత ఎందుకంటే పక్కన ఇల్లే కాబట్టి సహస్ర వల్ల ఇల్లు పక్కనే కాబట్టి సో ఆ ఇంట్లో ఎవరు లేరు. సహస్ర వల్ల తమ్ముడు స్కూల్కి వెళ్ళాడు, వాళ్ళ తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటికి వెళ్ళారు. సో ఈ పక్క ప్లాన్ ప్రకారం ఇంటిలో ఎవరు లేని సమయంలో చూసి సో ఈ లెటర్లో రాసుకున్నటువంటి ఈ స్టేజెస్ వైజ్గా ఇదంతా కూడా ఇంప్లిమెంట్ చేశాడు. సో అందులో భాగంగానే ఫస్ట్ ఇంటికి వెళ్ళాడు, తర్వాత లాక్ తీసే ఉంది ఎందుకంటే సహస్ర లోపలనే ఉంది కాబట్టి లాక్ ఓపెన్ చేసి ఉంది. సో అక్కడికి వెళ్ళాడు, ఆ టేబుల్ మీద పెట్టాలనుకున్నాడు, తర్వాత మనీ తీయాలనుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి నైఫ్తో పూర్తిగా కూడా గ్యాస్ లీక్ చేయాలనుకున్నాడు. తర్వాత ఈ డబ్బులు తీసుకున్నాక బయటకు వచ్చేటప్పుడు గ్యాస్ కూడా మొత్తం లీక్ చేయాలనుకున్నది ఇందులో ఇంప్లిమెంట్ చేశాడు ఈ లెటర్లో. తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ లాక్ వేయాలనుకున్నాడు. కానీ ఇదంతా కూడా పూర్తిగా ఈ లెటర్ అంతా కూడా బయటపడింది, పోలీసుల చేతికి వచ్చింది. బాలుడు కూడా ఒకడే చేశాడా, మరెవరైనా సహాయం తీసుకొని చేశాడన్నట్టు కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం మనకి ఈ యొక్క క్రైమ్కి సంబంధించి దాదాపు గతంలో కూడా చూసామంటే ఇట్లాంటి సీన్లు మనం ఎప్పుడు ఇంత కిల్లర్ మర్డర్ అయితే గత కొన్ని రోజులకు ఎప్పుడు చూడలేదు. సో ఇట్లాంటి కేసులు ఛేదించడంలో కూడా పోలీసులు నానా తంటాలు పడ్డారని చెప్పవచ్చు. SOT పోలీసుల సహాయంతో పూర్తిగా కూడా ఈ బాలుడిని గుర్తించారు. ఎందుకంటే బాలుడి యొక్క
స్కూల్స్ కూడా వెళ్ళి అక్కడ కూడా విచారించారు. ఈ బాలుడు చెప్తున్నటువంటి కొన్ని విషయాలను కూడా తెలుస్తుంది. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి ఇల్లు సహస్రది కాబట్టి సో డాడీ అంటూ అరిచిందంటూ కూడా పోలీసుల విచారణలో కొన్ని వెలుగులోకి వస్తున్నాయంటూ కూడా తెలుస్తుంది. కాబట్టి సో ఈ లెటర్ మాత్రం చాలా మిషన్ డన్గా పేర్కొంటారు. ఎందుకంటే వైల్డ్ ఆలోచనతో గుడ్డిగా ఇతను ముందుకే వెళ్ళిపోయాడని చెప్పవచ్చు. క్రైమ్ థ్రిల్లర్లో భాగంగా ఇదంతా లెటర్ను ప్రిపేర్ చేసుకున్నాడు. ఈ లెటర్ అంతా కూడా ఇతనే రాసినట్టుగా తెలుస్తుంది. సో చూడొచ్చు పూర్తిగా కూడా మొత్తం ఈ చోరీ చేసిన తర్వాత అంటే దొంగతనం చేసిన తర్వాత ఇల్లునే బ్లాస్ట్ చేయాలనుకున్నటువంటి ఒక క్రైమ్ ఆలోచన ఈయనకు ఎందుకు వచ్చింది, వైల్డ్ ఆలోచన ఎలా వచ్చింది, సో వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు, ఇట్లాంటివన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సహస్రను హత్య చేయడానికి గల కారణం ఇది. అసలు వీరికి ఎప్పటి నుంచి పరిచయం, వారితో వీరు మాట్లాడుకుంటారా, అసలు డబ్బుల కోసమే వెళ్ళాడా, మరే ఇతర కారణాలతో వెళ్ళాడా, ఇతను ఒక్కనే వెళ్ళాడా, ఇతని ఫ్రెండ్స్ ఏమైనా వెళ్ళారా, సో ఇట్లాంటి కోణాలలో కూడా దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మాత్రం ఇందులో పూర్తిగా కూడా అక్కడ గ్యాస్ బ్లాస్ట్ చేయాలన్నటువంటి ఒక వైల్డ్ ఆలోచనతో ఈ యొక్క వెంకటసాయి అనేటువంటి 14 ఏళ్ల బాలుడు అందులోకి వెళ్ళాడు. సో సహస్రను 18 కత్తిపోట్లు 18 చోట్లల్లో 18 కత్తిపోట్లు పొడిచాడు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అది బయటపడింది. ఓవరాల్గా మాత్రం ఈ యొక్క లెటర్ని ఇలా రాసుకొని ముందు ప్రీ ప్లాన్డ్గా ఈ లెటర్ని రాసుకొని సహస్రని హత్యకు గురి చేశాడు. దాన్ని పోలీసులు విచారిస్తున్నారు. సో ఇంకా విచారణ చేస్తే ఇతని పూర్తిగా కూడా మరిన్ని విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జ్యోతి.